రాజా ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగది, కుంటిది. ఇప్పుడు నీకు ఒక చిన్న టెస్ట్, ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అన్నదానికి. నేను డిఫరెంట్ డైరెక్షన్ నుంచి నవ్వుతూ ఉంటాను, నేను ఎక్కడ నవ్వుతున్నానో నీ చెవులు బాగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేద్దాం. రెడీ స్టార్ట్. ఎటు చెప్పు. ఇక పక్కనే ఉన్నావు, ఇటువైపు ఇక్కడ. కొంచెం మృదువుగా నవ్వా. ఇప్పుడు మన యాక్చువల్ టెస్ట్ మొదలవుతుంది. ప్రాపర్టీస్, ఈ ముక్కు ఏమాత్రం పనిచేస్తుందో ఇవాళ మేము చెక్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఒక డబ్బా ఓపెన్ చేస్తాను, నువ్వు నీ ముక్కు అందులో కొంచెంగా పెట్టు, అందులో ఏముందో చెప్పు. ఓకే, చూద్దాం నీకు ఎన్ని మార్కులు వస్తాయో. అవుట్ ఆఫ్ ద 4 డబ్బాస్ నాకు ఖచ్చితంగా మార్కులు రావు, ఎందుకంటే నాకు జలుబుతో ఉన్నాను. ట్రై చేద్దాం. ఒకసారి డబ్బా వైపుకి ముక్కు పెట్టు. నీ ముందరే ఉంది డబ్బా, కొంచెం చెయ్యి చెయ్యి, కొంచెం కిందకి. అది 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 ఓహో. ఏంటి నీకు ఈ వాసన కూడా రావట్లేదా? వస్తుందిలే, దీన్ని మల్లెపూలు అంటారు. అమ్మయ్యా, కరెక్ట్ గా చెప్పావు, అయిపోయింది. నెక్స్ట్ డబ్బా. దాల్చిన చెక్క. Yes, that is the wrong answer. జీలకర్ర. సారీ, టచ్ చేయకూడదు, నువ్వు చీటింగ్ చేసావు. నెక్స్ట్ ఐటమ్ నువ్వు టచ్ చేయకూడదు. ఓకే, అరే కొంచెం అటు ఇటుగా పదాలు ఏవో దొరుకుతాయి. జీలకర్రకి దాల్చిన చెక్కకి అటు ఇటుగా పదాలు దొరకడం. అవును, ఏ పదాలు దొరలనప్పుడు తిరగనప్పుడు మనమే తిరుగుతాం. ఏముంది ఇప్పుడు? ఇది నీకు వంటింట్లో ఉండే సామాన్లు ఏమాత్రం తెలుసో చూద్దాం. ఇప్పుడు తెలుసు కదా, వెంటనే చెప్పాను కదా. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు ఆ ఎగ్ రైస్ ఈ జీలకర్ర వేసి మమ్మల్ని చంపావో తెలుసా? ఇది కాఫీ పొడి. ఒక్క నిమిషం జరుగు. ఒక్క నిమిషం. చెప్పారుగా కాఫీ పొడి అని. కాఫీ అనుకుంటానండి. ఎవరు టీ పొడి పోసి కాఫీ పొడి అని రాశారు ఇక్కడ. కానీ నువ్వు తాగేది కాఫీ కదా, అయినా ఎలా గుర్తుపెట్టావు? ఎందుకంటే మా ఆవిడ పొద్దున సాయంత్రం ఎంత ఛాయ. మా నాన్నగారిది రైల్వేస్ అన్న విషయం నువ్వు మర్చిపోకు. దా, ఇంకో డబ్బా ఉంది, డోంట్ టచ్ ద డబ్బా, అస్సలు టచ్ చేయకూడదు. ఓకే, ఎక్కువ పీల్చుకునే. అసలు ఏదో ఒక వాసన రావాలి కదా, ఏమి రావట్లేదు. అది అసలు ఉందా లేదా అందులో? ఉంది కానీ ఏముంది? మళ్ళీ ఒక్కసారి ట్రై చేయి. సరే, ఇప్పుడు టచ్ చేసి చూడు లోపల. వాళ్ళంతా నవ్వుతున్నారంటే ఏదో పెట్టారు. చెయ్యి లోపల. మట్టిది. ఆగో, ఇప్పుడు ఇలాగే ఉండు. నీకు స్మెల్ ప్రొడక్ట్స్ అయిపోయాయి, ఇప్పుడు కొన్ని టచ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గబుక్కున్న బాయ్స్ అవి తీసుకురండి. మీరు గనక త్వరగా ఆడకపోతే ఈ కళ్ళు 2 పొయ్యేలా ఉన్నాయి. ఇదిగో ఇందులో టచ్ ట్రై చేసి చూడు.
నుంచి ఓ మాట్లాడుతున్నా. ఇవా ఇవి కమలాపళ్ళు బత్తాయిల. కరెక్ట్ గా చెప్పాలి, ఒకటే చెప్పాలి. ఇది బత్తాయిలు. కరెక్ట్ ఆన్సర్. అది వదిలేసే ఇప్పుడు నెక్స్ట్. డమ్మీ చెయ్యి బానే ఉంది. డమ్మీ చెయ్యి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. హెల్మెట్ వేసుకుంటావా నువ్వు స్కూటర్ నడిపేటప్పుడు? ఓ అమ్మ, ఇది హెల్మెట్ కింద ఉండేదా? ఆఖరి డబ్బా. సరే జాగ్రత్త. మీరు ప్రతిసారి జాగ్రత్త జాగ్రత్త అనే బదులు ఏముందో కొంచెం చెప్పొచ్చు కదా. ప్రాణులా? హలో, ఇది కప్ప. వెరీ గుడ్, యు హావ్ కంప్లీటెడ్ ద గేమ్. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల, ఇది నాకు పెట్టడం వల్ల నా కళ్ళు పోయి ఇప్పుడు నాకు ఈ స్టేషనే గత అయిపోయేలాగుంది. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు చాలా భావోద్వేగాలకి లోనయ్యావు.